దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. 119వ కీర్తన 66, 67. నేను నీ ఆజ్ఞల యందు నమ్మకముంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. నేను నీ ఆజ్ఞల యందు నమ్మకముంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. మంచి వివేచన, మంచి జ్ఞానము, ఈ మాటలు గమనించండి. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అంటే, మంచి వివేచన, మంచి జ్ఞానము అంటే చెడ్డ వివేచన, చెడ్డ జ్ఞానము ఉన్నది అని అర్థం. మంచి అంటే చెడు ఉన్నదని అర్థం. కనుక ఈ మంచి వివేచన, మంచి జ్ఞానము దేవుని ఆజ్ఞల యందు మనకు లభ్యమవుతాయి. దేవుని ఆజ్ఞలు చాలా మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. వివేచన, మంచి వివేచన అంటే, వివేచన అంటే అర్థమైంది, వివేచన లేకపోవడం అంటే అర్థమైంది. ఈ చిన్న విషయాలు మనం గమనించాలి. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో ఒక మాట అంటాడు, నువ్వు అవివేక పని చేసినవేంటి? వివేకపు పని, వివేచన అంటే ఏంటిదో అక్కడ మనకు అవివేకము గురించి తెలిస్తే వివేకం ఏంటో తెలిసిపోతుంది. అక్కడ సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయములో ఈ విషయాలు రాయబడ్డాయి. ఈ 13వ అధ్యాయములో రామా అనే ప్రాంతానికి సౌలు వచ్చి అక్కడ దహన బలి సమూయేలు అర్పించే టైము ఆలస్యం కావడం వల్ల, సెకండ్ ఏంటంటే మిక్మషులో ఫిలిస్తీన్లు దిగిన మూలంగా సౌలు, ఆ ఫిలిస్తీన్లు వచ్చి సౌలును చంపుతారని భయపడి సమూయేలు అర్పించవలసిన దహన బలిని సౌలు అర్పిస్తాడు. ఇదంతా 13వ అధ్యాయం మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో 8వ వాక్యం నుంచి 13 వాక్యాల వరకు రాయబడ్డాయి. అప్పుడు ఆయన దహన బలి అర్పించిన వెంటనే, సౌలు దహన బలి అర్పించిన వెంటనే అని రాబడ్డది. సమూయేలు అక్కడికి వచ్చి, నువ్వు అవివేక పని చేసేవి అంటాడు. నువ్వు అవివేక పని చేసేవి అంటాడు. నువ్వు ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చి నన్ను చంపేస్తారు అనుకొని అంటాడు. ఆ విషయాన్ని మీరు గమనించండి. బైబిల్ గ్రంథములో మీరు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వాక్యం చూస్తే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే అని రాయబడ్డది. చూడండి, ఒక్క సెకండ్ కావచ్చు అంతే, వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతని వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు ఏమంటాడు, నువ్వు చేసిన పని ఏమి అంటాడు. అంటే దానికి కారణాలు చెబుతున్నాడు. ఇక్కడ జనులు నా యొద్ద నుంచి చెదిరిపోవుట, నిర్ణయం టైంలో నువ్వు రాకపోవుట, రెండు గమనించండి. జనులు దగ్గర నుంచి చెదిరిపోవుట, టైంకు నువ్వు రాకపోవట అంటే ఒక ఎలిగేషన్ పెడుతున్నాడు అక్కడ. మీరు గమనించండి. నువ్వు టైం రాలేదు, నువ్వు జనులు పారిపోతున్నారు, నువ్వు టైంకు రాలేదు అని చెప్పేసి ఫిలిస్తీన్లు ఆ మిక్మషులో కూడి ఉంటే చూసి, ఇంకా నువ్వు యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్లులాగా వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేనే సాహసించి అతనికి సంబంధించిన విషయం కాదు దహన బలి అర్పించడం. నువ్వు దహన బలి అర్పించినా అర్పించకపోయినా నీకు ప్రాబ్లం ఏమి లేదు. కానీ అట్లా అనుకున్నాడు, యెహోవాను శాంతిపరచక మునిపే అంటే దహన బలి అర్పిస్తే దేవుడు శాంతిపరుస్తాడేమో అని అనుకున్నాడు. అది పర్సనల్ కాదు కదా, అది దహనాలు అర్పించడం అనేది. అది సమూయేలు అర్పించాలి, అందరి కొరకు అర్పించాల్సింది దహన బలి. దహన బలి అనేది సమర్పణకు గుర్తు. అది పాత నిబంధన కాలంలో అయినా, కొత్త నిబంధన కాలంలో ఇప్పుడైనా మనల్ని మనం దేవునికి అప్పగించుకునే సిస్టమ్ అది దహన బలి. ఆ దహన బలి అర్పించక మునిపే వారు వచ్చి నా మీద పడుదురు అనుకున్నాడంట. నీకు ఆయనకు సంబంధించలేని విషయం, అది సంబంధం లేని విషయం అది. అందుకని సమూయేలు ప్రవక్త, అందుకు సమూయేలు ఇట్లా నేను 13వ వాక్యం, నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మంచి వివేచన అంటే మనకు సంబంధించిన విషయాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మనకు సంబంధించిన విషయాన్ని మనము తలదూర్చకూడదు. అది ప్రవక్త సమూయేలు చేయవలసిన దహన బలి కార్యం. ఈయనకు సంబంధించింది కాదు అది. ఈయన కేవలం అక్కడ ఉండాలి అంతే. అది
ఫిలిష్తీయులకు ఈయనకు పర్సనల్గా ఉన్న వివాదము, ఆయనకు సౌలు గారికి ఫిలిష్తీయులకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి. గమనించాలి మన జీవితంలో. మనం కొన్ని పర్సనల్ని విషయాన్ని పబ్లిక్గా చూస్తూ ఉంటాం, పబ్లిక్ విషయాలను పర్సనల్గా చూస్తూ ఉంటాం. పబ్లిక్ విషయం పబ్లికే, పర్సనలే. మెట్టుకు దేవుని మీద ఆధారపడాలి. మంచి వివేకము కలిగి, మంచి జ్ఞానము, అంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరించడమే జ్ఞానం. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడము తెలివి, దాన్ని పర్సనల్గా నేను ఫాలో కావడమే జ్ఞానం. వివేకం చూసారా? అవివేకం అంటే మనకు సంబంధం లేని విషయం తలదూర్చడం. జ్ఞానం అంటే దేవుడు మనకు చెప్పింది చేయడం. ఇవన్నీ దేవుని ఆజ్ఞను నమ్మి పాటించడం వల్ల జరిగే గొప్ప కార్యాలు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనం దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, మేమును నీ ఆజ్ఞను అనుసరించి నడుచున్నట్లు మాకు సహాయపడండి. అవి మాకు మంచి జ్ఞానమును వివేచన అనుగ్రహించును. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.